కీర్తన 126 అధ్యాయం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిని వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. యాత్రా కీర్తనలలో 7వ కీర్తన. ఇక్కడ సియోనుకి తిరిగి వచ్చిన వారిని గురించి చెప్పబడింది. 125వ కీర్తనలో యెరూషలేమును గురించి, తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి దాని మధ్యలో ఉన్నటువంటి సియోను కొండను గురించి చెప్పబడింది. ఇక్కడ 126వ కీర్తనలో సియోనుకు తిరిగి వచ్చిన వారి విషయంలో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులతోటి వారు చేసినటువంటి విగ్రహారాధన జీవితాన్ని బట్టి అనేకసార్లు ఆయన పెందలకడనే ప్రవక్తలను పంపి వారిని హెచ్చరించినప్పటికీ లోబడిన తత్వాన్ని బట్టి వారిని 70 సంవత్సరాలు బబులోని దాసత్వంలోనికి పంపినాడు. 70 సంవత్సరాల దాసత్వం సంపూర్ణమైనప్పుడు దానియేలు ఇంకా అటువంటి పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి మరలా వారికి విడుదల కలుగు చేశాడు. ఆ విడుదలలో మొదటిసారిగా జెరుబ్బాబెలు, యెహోషువ అనేటువంటి వారు, రెండవ విడతలో ఎజ్రా అతనితో పాటు ఉన్నవారు, మూడవ విడతలో నెహెమ్యా అతని వారు, వీరందరూ వచ్చిన తర్వాత యెరూషలేము సియోను మందిరాన్ని, యెరూషలేము యొక్క గోడలను కట్టడం అనేటువంటిది మనం చూస్తాం. కానీ ఇక్కడ ఎవరెవరైతే ఈ సియోనుకు తిరిగి వచ్చున్నారో మొదటి విడతలో కానీ, రెండవ విడతలో కానీ ఎజ్రాతో కానీ, మూడవ విడతలో నెహెమ్యాతో కానీ వచ్చినటువంటి వారు ఇంకా చాలామంది బబులోనులో ఉండిపోయారు. ఈ వచ్చినటువంటి వారిని గురించి వారు మాట్లాడుతున్నది ఏమిటంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, ఈ చెరలోనికి వెళ్ళిన తరువాత అనుకొనని రీతిలో దేవుడు పారసీకపు రాజు అయినటువంటి కోరేసుకు ప్రత్యక్షమై వారికి విడుదల కలుగుచేయమని ఆజ్ఞాపించినప్పుడు ఆ రాజా ఆజ్ఞ అతడు విడుదల చేసి ఎవరెవరు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి నిశ్చయించుకున్నారో వారందరూ వెళ్ళవచ్చు అనేటువంటి ప్రకటన విడుదల చేయబడింది. వారు ఎప్పుడు కూడా ఊహించకుండా దేవుడు వారికి పక్షంగా ఈ విధంగా విడుదల కలుగు చేస్తాడనేటువంటి ఆశ, నిరీక్షణ లేకుండా ఉన్న సమయంలో దేవుడు వారికి విడుదల కలుగు చేసినటువంటి దాని గురించి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత పాట పాడుతున్నటువంటి సందర్భం ఇది. ఎవరైతే దాసత్వంలో ఉన్నారో వారు దేవుని పట్టణానికి తిరిగి రాబడినప్పుడు దేవుడు వారికి ఏ విధంగా విడుదల కలుగు చేశాడో దాని గురించి మాట్లాడుతున్నది. సో అది మొదటి భాగంలో ఉంది. దాని తర్వాత ఇంకా కొంతమంది అక్కడ మిగిలిపోయినారు. వారిని గురించి, వారి యొక్క భారాన్ని గురించి చెప్పుతూ పాడినటువంటిది రెండవ భాగంలో ఉంది. కనుక విడుదల పొందిన వాళ్ళు, విడుదల పొందవలసిన వాళ్ళు, విడుదల పొందిన వాళ్ళు, విడుదల పొందవలసిన వాళ్ళని గురించి కలిగినటువంటి భారంతో చేసేటువంటి ప్రార్థన. వారందరికీ సియోను అనేటువంటిది దేవుని యొక్క పట్టణం. చూడండి, 2వ సమూయేలు 5వ అధ్యాయం 7వ వచనం. రాజును అతని పక్షపు వారును యెరూషలేమునికి వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునికి వర్తమానం పంపియుండిరి. ఆయనను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు మొదటిసారి ఈ సియోను కోట అనేటువంటిది ఇక్కడ వ్రాయబడింది. దాని తర్వాత కీర్తనలు అనేక చోట్ల, కీర్తనలు 87వ అధ్యాయంలో 2వ వచనంలో, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములైనవి. చివరి దినాలలో అన్యజనులు కూడా అందరూ ప్రభువైన యేసుక్రీస్తునందు రక్షణ పొంది, ఒక ఇశ్రాయేలులు మాత్రమే కాకుండా అనేక మంది అన్యజనులైన వారందరూ కూడా యథార్థమైన రీతిలో ఆత్మలో దేవుని అంగీకరించినటువంటి వారు పరలోకపు సియోనుగా మార్చబడినటువంటి విషయాల్లో వారు యాకోబు నివాసములు ఇక్కడివి,
సియోను గుమ్మములు పరలోకానికి సంబంధించినటువంటి చరిత్ర కలిగినటువంటి అన్యజనులుగా ఉండి రక్షించబడిన వారు. అవి యెహోవాకు ప్రియములైనవి. దాని తర్వాత 132వ కీర్తన 13వ వచనంలో, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదును. ఇశ్రాయేలులకి దేవుడు కోరుకున్నటువంటి స్థలం అది. అందుచేత సియోనుకు తిరిగి రప్పించబడటం అంటే దేవుడు నివసించేటువంటిది, దేవుడు కోరుకున్నటువంటిది, దేవుడికి ప్రియమైనటువంటిది. తర్వాత కీర్తనలు 133వ అధ్యాయం. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. అక్కడ శాశ్వత జీవము, దేవుని యొక్క ఆశీర్వాదము ఉండేటువంటి స్థలం. తరువాత 134వ కీర్తనలో 3వ వచనం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఎందుకనగా ఆయన అక్కడ నివాస స్థలముగా కోరుకుని ఉన్నాడు కనుక, నివసించే స్థలం కనుక అక్కడ నుండి తన ప్రజలను ఆశీర్వదించేటువంటి స్థలం. తరువాత 137వ కీర్తన 1వ వచనంలో కూడా మనం సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటుమే. ఇదంతా కూడా ఇశ్రాయేలులకి దేవుడు మొదటి నుంచి ఏర్పరచుకున్నటువంటి స్థలంగా ఉండటం చేత ఇప్పుడు వారు ఈ బబులోను రాజు యొక్క దాసత్వంలోనికి పట్టబడిన వారు, తర్వాత వారి సంతతి వారు దేవుని యొక్క పట్టణమైనటువంటి సియోనును ప్రేమించి తిరిగి వచ్చినప్పుడు వారు పాడుతున్నటువంటి కీర్తన. దీనిలో వారు చెప్తున్నారు, మనము కళ కనిన వారి వలెనే ఉంటుంది. ఇది హెబ్రీ భాషలో ఉన్నటువంటి మాటల ద్వారా కనుక రాసినట్లయితే ఇంగ్లీష్లో ఇలా రాయొచ్చు, వీఆర్ లైక్ అంటు దోస్ దట్ ఆర్ రిస్టోర్డ్ టు హెల్త్. మనము ఈ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మనం తిరిగి ఆరోగ్యకరమైనటువంటి పునఃస్థితిలోనికి పునరుద్ధరించబడినటువంటి వారి వలె ఉంటిమి అని అర్థం. మనము కలకని వారి వలె ఉంటిమి అంటే చనిపోవలసింది కానీ బ్రతికి ఉన్నాం, అటువంటి స్థితిలోనికి తీసుకొని రాబడి ఉన్నామని అర్థం. దాసత్వంలో ఉన్నాం, ఇప్పుడు స్వతంత్రులుగా చేయబడి ఉన్నాం. ఇదివరకు వేరే దేశంలో ఉన్నాం, అన్యుల దేశంలో దేవుడు లేని చోటు ఉన్నాం, ఇప్పుడు స్వదేశంలో దేవుడు నివసించేటువంటి స్థలంలోనికి తీసుకుని రాబడి ఉన్నాం. ఈ కార్యమంతా కూడా అది మన కన్నులకు ఆశ్చర్యకరంగా ఉన్నది, అది మనం ఊహించిన విషయంగా ఉన్నది. అదే మాట యెషయా గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనంలో హిజ్కియా చెప్తాడు, ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుతున్నది. నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింపచేయదువు. ఈ 38వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనంలో యూదారాజు అయిన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది. దానిలో ఏం చెప్తున్నాడంటే, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుతున్నది. నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింపచేయదువు. ఈ బాగు చేయుట, జీవింపచేయుట, ఈ ఆత్మ జీవించగలిగేటట్లుగా చేయుట అనేటువంటి మాటకి అర్థం మనము కల కనిని వారి వలె ఉంటుంది. అంటే ఒక మనిషి చనిపోవటానికి సమయం వచ్చినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని అతనికి విడుదల కలుగు చేసి మరలా కొన్ని సంవత్సరాలు అతని యొక్క జీవితాన్ని పొడిగించడం అనేటువంటిది మనిషికి అసాధ్యమైన విషయం. కానీ అది దేవుడు వారి పక్షంగా చేసినటువంటి కార్యము ఒక కల కనినట్లుగా ఉంది. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉండగా సంఘమంతయు కూడా కూడి ప్రార్థన చేస్తుండగా దేవదూత వచ్చి చెరసాల తలుపులు తెరిచి పేతురును వెలుపలికి తీసుకుని వచ్చాడు. పేతురు అదంతయు కూడా ఒక దర్శనం అని అనుకుంటున్నాడు, నిజంగా ఊహించలేకపోయాడు. తీసుకొని రాబడి సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నదో ఆ ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా నమ్మలేకపోయారు. ఎవరెవరైతే బంధకాలలో ఉన్నారో, మరి దాసత్వంలో ఉన్నారో, శత్రువు యొక్క అధికారం కింద ఉన్నారో వారందరూ విడుదల చేయబడినప్పుడు వారు పొందినటువంటి స్థితిని గురించి అది మనము ఊహించని రీతిలో జరిగిన విషయం కనుక మన జీవితం యొక్క సమయం పొడిగించబడింది. మనకు కలిగినటువంటి కటకటాల వెనుక స్థితి నుంచి స్వతంత్రులుగా చేయబడ్డాం. ఇదంతా కూడా మనము కలకనినట్లుగా చేయబడింది అని చెప్తున్నారు. దాని తర్వాత కనుక చూసినట్లయితే
4వ వచనంలో, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కొంతమంది ఈ విధంగా వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి సీయోను దేవాలయంలో స్తుతి ఆరాధనలతో ఆనంద గీతములతో వారి హృదయాలు వారి యొక్క నోళ్ళు నింపబడిన తరువాత ఎవరెవరైతే ఇంకా కొంతమంది బబులోనులో ఉండిపోయారో, ఇంకా ఎవరెవరైతే బంధకాలలో ఉండిపోయారో వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వారు చేస్తున్నటువంటి ప్రార్థన, దేవా చెరపట్టబడిన వారిని మరల మా వారిని తిరిగి రప్పించుము, అంటే వారు కూడా రాగలిగేటట్లుగా చేయి. వీరు విడుదల పొందినటువంటి వారు ఇంకా విడుదల పొందవలసిన వారి కొరకై చేస్తున్నటువంటి ప్రార్థన కనుక వీరు ఎటువంటి విడుదల పొందారో దాని యొక్క విలువను, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించిన వారై విడుదల పొందనటువంటి వారు, ఇంకా చెరసాలలో ఉన్నవారు, ఇబ్బందులలో ఉన్నవారు, శత్రువు యొక్క దాసత్వంలో ఉన్న వారందరి కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 5వ వచనంలో, కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోయెదురు. కనుక ఇప్పుడు ఆ విత్తట వారందరి కొరకు, ఆ విడుదల కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే భారం కలిగి ఉంటారో, ఎవరైతే కన్నీళ్లు విడుస్తూ వారి కొరకైనటువంటి విధంగా విడుదల కొరకు ఏం చేయాలో అది చేస్తారో వారు సంతోషగానముతో పంట కోసెదరు. కనుక అది దేవుడు వీళ్ళ పక్షంగా అద్భుతమైన రీతిలో ఒక రాజు హృదయాన్ని ఒప్పించి వీరికి విడుదల కలుగు చేశాడు. ఆ విధంగా రాజు మరలా చేయగలడు, దేవుడు చేయగలడు, చేస్తాడు. అటువంటి విశ్వాసంతో ఇప్పుడు తమ సహోదరుల పక్షంగా కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో దాని పక్షంగా భారం కలిగి చేస్తున్నటువంటి ప్రార్థన. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పువ్వు విత్తువాడు సంతోషగానముతో చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఎవరెవరైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు అది పిడికడే కావచ్చు, కానీ అవి ఎటువంటి భారంతో, ఎటువంటి హృదయంతో, తర్వాత సహోదరులు విడుదల పొందాలనేటువంటి భారం కలిగినటువంటి మనసు ఏదైతే ఉన్నదో అది కొంచెమే అయినప్పటికీ నీ దగ్గర ఉన్నటువంటి వనరులు అవన్నీ కూడా పనులు మోసుకొని రాగలిగినటువంటి విధంగా విస్తారంగా దేవుడు దానిని, ఆ భారాన్ని, ఆ ప్రయాసాన్ని, ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి వారందరికీ విడుదల కలుగు చేయగలడు. అది పాత నిబంధనలు ఈ జెరుబ్బాబెలు, యెహోషువ, ఎజ్రా, నెహెమ్యా వీరందరూ విడుదల పొంది మిగిలిన విడుదల పొందనటువంటి వారి విషయంలో కలిగినటువంటి భారం, విడుదల పొందిన వారు కలిగినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవించుతూ బంధకాలలో ఉన్నటువంటి వారు కూడా విడుదల పొంది అందరూ రాగలిగేటట్లుగా చేయమని చేస్తున్నటువంటి ప్రార్థనలో వారికి కలిగినటువంటి ప్రయాసాన్ని తెలియజెప్పుతూ దేవుని ఎదుట వారి యొక్క హృదయ భారాన్ని కుమ్మరిస్తున్నటువంటి వైనం. అయితే ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటిది, ఆత్మ సంబంధంగా విశ్వాసులమైన మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. దానిని మనం చూద్దాం. ఇది సియోనుకు తిరిగి రప్పించినటువంటి వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, ఈ సియోను అనేటువంటిది పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క పట్టణం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అని చెప్పబడుతుంది. ఈ సియోను పట్టణము పరలోకములో ఉన్నటువంటి దేవుని పట్టణం. దాని తర్వాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. తర్వాత 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యమును ఎరగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళ ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. కనుక ఇక్కడ భూమి మీద నుండి
దేవుని కొరకు ప్రథమ ఫలముగా ఉండటానికి కొనబడినటువంటి పరిశుద్ధులు ఎవరి నొసళ్ళ మీదైతే దేవుని పేరు, తండ్రి నామము, ప్రభు యేసుక్రీస్తు నామము లిఖించబడి ఉన్నాయో వారందరూ కూడా పరలోకములో ఉన్నటువంటి సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ఎదుట కనబడుతున్నారు. 12వ అధ్యాయం హెబ్రీ పత్రికలోది. ఇక్కడ మనం చెప్పబడినటువంటి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పబడినటువంటి స్థలం ఒకటి. హెబ్రీ పత్రికలో పౌలు మనం అక్కడికి పిలువబడి ఉన్నామని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కొంతమంది లేవనెత్తబడినటువంటి పరిశుద్ధులు దేవుని ఎదుట ప్రత్యక్షమైన తరువాత వ్రాయబడినట్లుగా చూస్తున్నాం ఇక్కడ. అంటే జరగబోయేది అది కూడా. ఈ రెండింటిలో కూడా విశ్వాసులైన వారు ఈ విధంగా లేవనెత్తబడి ఆయన ఎదుట కనబడుతున్నటువంటి దృశ్యానికి అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం కలిగినటువంటి బిడ్డలు ఇప్పుడు ఈ కీర్తనలో మనం చదువుతున్నటువంటి కీర్తన, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. అంటే యెహోవా ఈ ఆత్మ సంబంధమైనటువంటి విడుదలను కలుగ చేసి దేవుని ఆత్మ సంబంధమైనటువంటి నివాస పట్టణానికి తీసుకుని వచ్చినటువంటి అనుభవంలోనికి నడిపించబడినటువంటి బిడ్డలు పాడుతున్నటువంటి పాట. ఈ సియోను అనేటువంటిది దేవుడు నివసించేటువంటి స్థలం. మొట్టమొదటిలో దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఆయన వారితోటి సహవాసత కలిగి ఉండేవాడు. ఆ సహవాసతలో వారికి మీరు ఈ జ్ఞాన వృక్ష ఫలమును తప్ప మిగతా వృక్ష ఫలములన్నీ తినవచ్చని చెప్పాడు. కానీ మనుషుడు తనంతట తానుగా జీవించాలనే ఉద్దేశం కలిగిన వాడై స్వేచ్ఛగా ఉండటానికి ఆ ఫలాన్ని తినడం ద్వారా అతడు నిజానికి ఒక బందీగా మార్చబడ్డాడు. అంటే దేవుడు అనుగ్రహించేటువంటి స్వాతంత్రం కాకుండా స్వతహాగా స్వేచ్ఛగా ఉంటానని కోరుకుంటూ పాప నియమానికి, మరణ నియమానికి, లోక నియమానికి దాసుడిగా చేయబడ్డాడు. ఇప్పుడు ఈ పరలోక సంబంధమైనటువంటి సియోను పట్టణము అది స్వేచ్ఛగాను స్వతంత్రంగా ఉండేటువంటిది. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చదువుతాం. పైనున్న యెరూషలేము మనకు తల్లి, అది స్వతంత్రంగా ఉన్నది. అక్కడ ఈ పాపము, మరణము అనేటువంటి దాసత్వంలో నివసించగలిగినటువంటి విధంగా కాకుండా వాటి నుంచి విడుదల పొందిన వారని అర్థం. ఈ ఒక పాపి అయిన మనుషుడు ఈ పాపములు క్షమించబడుట అనేటువంటిది మాత్రమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యత కలిగి జీవింపచేయబడి లేవనెత్తబడి పరలోక స్థలములలో ఆయనతో పాటుగా కూర్చుండబెట్టబడినటువంటి అనుభవంలోనికి రాబడటం అనేటువంటిదే సియోనికి తిరిగి వచ్చుట. ఎవరైతే ఈ శరీరంలో జీవిస్తున్నప్పటికీ మనలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడటం మాత్రమే కాకుండా విడుదల పొందినదై శరీర సంబంధమైనటువంటిది పాప మరణ నియమాల నుంచి విడుదల పొంది ఆ ప్రభావం నుంచి దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం చేత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పునరుద్ధాన జీవం ద్వారా శరీరమును, మరణమును జయించిన అనుభవంలోనికి రాగలిగి పరలోక సంబంధమైనటువంటి స్థలాలలో ప్రభువుతో కూడా కూర్చుండబెట్టబడినటువంటి అనుభవమే సియోనుకు తిరిగి వచ్చుట. అలా వచ్చినటువంటి వారు మనము కలకని వారి వలెనే ఉంటుంది. ఇది మనుషుడు రక్తమాంసాలలో శరీరముతో ఈ లోకంలో జీవిస్తూ తనకు కలిగినటువంటి అన్ని జ్ఞానేంద్రియాల ద్వారా ఇక్కడున్న విషయాలను ఆలోచించి బుద్ధిగా తెలుసుకొని నడుస్తూ నైతికంగా తను సరిగా ఉండాలని కోరుకునేటువంటి దాని నుంచి విడుదల పొంది ఆదాము హవ్వలు చేసినటువంటి ద్వారా మనకు కలిగినటువంటి దాసత్వం ఏదైతే ఉన్నదో దాని నుంచి విడుదల పొంది స్వతంత్రతలుగా చేయటానికి ఒక జీవమునిచ్చే ఆత్మ నియమం చొప్పున మనలో పనిచేస్తూ పాప మరణముల నియమము నుంచి మనకు విడుదల కలుగు చేసి భ్రష్టత్వంతో నిండినటువంటి జీవితం నుంచి, దౌర్భాగ్య స్థితి నుంచి విడుదల పొంది దేవునితో సంబంధంలోనికి, దేవునితో ఉండేటువంటి స్థలంలోనికి కట్టబడి మార్చబడినటువంటి మనుషుడు అది కలకని వారి వలెనుంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా దేవుడు తన కృప చేత జరిగించింది. మనలో ఉన్నటువంటి మన క్రియల ద్వారా జరిగించిన విషయం కాదు. ఆయన యొక్క కృప లేక ఆయన యొక్క కృపా సంకల్పము, ఆ దయా సంకల్పము మనుషుడిని సృష్టించుటలో భూమి మీద సృష్టించినప్పటికీ తన సారూప్యములో తన పోలిక చొప్పున సృష్టించున్నాడు కనుక
ఆయనతో పాటుగా మనం ఎల్లప్పుడూ ఉండగలగడానికి అవసరమైనటువంటిది పునాది సృష్టిలోనే వేసి ఉన్నాడు కనుక ఆ పునాది మీద తిరిగి కట్టబడి మనం ఆయనతో కూడా ఉండలాగున చేసినటువంటి మార్గాన్ని బట్టి అది మనుషులకందరికీ కూడా అజ్ఞానంలో దశలో ఉంటున్నప్పుడు ఆయన మనను తాకి పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి ఒప్పింపగలిగినట్లుగా చేసి మన కళ్ళకు జ్ఞానాన్ని దయచేసి తన కుమారుడు చేసిన కార్యములను విశ్వసించి ఆయనతో కూడా లేవనెత్తబడి ఆయన శిరస్సుతోటి అతకబడి పరలోక స్థలాలలో కూర్చుండబెట్టబడినటువంటి అనుభవమే సియోనికి తిరిగి వచ్చుట. అది మనం కలగని వారి వలెనుంటుంది. అంటే ఇది ఎవరు కూడా ఊహించిన రీతిలో దేవుడు తను ముందుగా ఎరిగిన వారిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చి మహిమపరిచేటువంటి కార్యం ఏదైతే ఉన్నదో ఆ మొత్తము ప్రక్రియ కూడా ఒక కళలాగా దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డల విషయంలో జరిగించేవాడుగా చేస్తున్నాడు. కనుక అది మనము కలగని వారి వలె ఉంటుంది. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకున్నది. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు, అయ్యో ఇటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి నన్ను ఎవరు విడుదల కలుగు చేయగలరు? అది మన యొక్క బంధకం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే విడుదల పొందిన మనందరం కూడా అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను సంతోషించదను, ఆయన నాకు విడుదల కలుగు చేసి ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి శరీర సంబంధమైన మరి పాప నియమం నుంచి లేక ధర్మశాస్త్ర నియమం నుంచి విడుదల పొంది నా మనస్సాక్షిని కాకుండా ఆత్మానుసారంగా జీవించగలిగిన అనుభవంలోనికి తీసుకుని రాబడి నేను స్వతంత్రుడిగా చేయబడి ఉన్నాను. కనుక నా నాలుక ఆనందగానంతో నిండి ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఒక బరువు భారము ఇబ్బంది ఇరుకుతోటి నేను ఎల్లప్పుడూ కూడా పాప భారం చేత కృంగిపోయి ఈ శరీర నియమం నాలో పనిచేస్తూ నేను దేవుని కొరకు స్వేచ్ఛగా దేవుడు కోరిన విధంగా జీవించలేని స్థితి ఉన్నదో దానిలో నుంచి నాకు విడుదల కలుగు చేసి ఆయనతో సంబంధము సహవాస్త దేవుని యొక్క ఉద్దేశాలు సంకల్పాలు ఆయన యొక్క బలము శక్తిని ఆశీర్వాదమును అనుభవించగలిగినటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడినప్పుడు నా హృదయాన్ని ఆనందముతో నింపి ఉన్నటువంటి దేవుని గురించినటువంటి నా పాట అటువంటి మార్పు చెంది నా హృదయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి ఆనందంతో నేను జీవిస్తున్న జీవితాన్ని చూచినప్పుడు ఇక్కడ ఉంటున్నప్పటికీ పరలోక సంబంధమైనటువంటి బిడ్డలుగా మార్పు చెందిన జీవితాన్ని అన్యజనులు చూస్తున్నప్పుడు నేను నిజమైన విధంగా పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టబడి అక్కడున్న వాటిని గురించి ఆలోచించుతూ అక్కడున్న దానికి పునాదులు వేసుకుంటూ అక్కడున్న వాటి కొరకు నేను జీవిస్తున్నట్లయితే నా చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు చూసి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అని చెప్పగలుగుతారు. అటువంటి అనుభవం కలిగినటువంటి బిడ్డలు పాడుతున్నటువంటి పాట 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతమే. దీనికి మించినటువంటి గొప్ప కార్యం ఏదీ లేదు. కూషు దేశస్థుడు తన శరీరపు రంగును మార్చుకొనగలడా అని చెప్తున్నాడు. మార్చుకొనలేడు. పాప నియమము శరీరం పాప మరణ నియమాల యొక్క బంధకముల నుంచి ఏ మనుషుడు కూడా తన సొంత ప్రయత్నం ద్వారా బయటికి రాలేడు. కానీ దేవుడు పాపంలో క్షమించడం మాత్రమే కాకుండా ఈ లోకము యొక్క ప్రభావం నుంచి మనం బయటికి రాగలగడం మాత్రమే కాకుండా పరలోకములో ఆయనతో పాటుగా కూర్చుండి ఆయన స్వభావంలో ఎటువంటి విధంగా ఆయన కోరుతున్నాడో ఆ విధంగా జీవించినట్లుగా చేసినటువంటిది 3 విడతలుగా చేసిన 3 తఫాలుగా ఉన్నటువంటి ఆ కార్యం అంతయు కూడా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. అందుచేతనే అది బహువచనంలో చెప్పబడింది. రక్షణ కానివ్వండి, పాపక్షమాపణ, తర్వాత బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి ఆయనతో పాటుగా మరణ పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యత కలిగి ఈ శరీరాన్ని లోకాన్ని ఓడించడానికి కావలసినటువంటి ఆ పునరుద్ధాన జీవం జీవించుట కానీ దాని తర్వాత పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టబడి ఆయనతో సహవాస్త అక్కడున్న విషయాలను గ్రహించి దాని ప్రకారంగా జీవించుట ఈ లోకంలో నేర్చుకున్నట కానీ అవన్నీ కూడా గొప్ప కార్యములుగా చేయబడి ఉన్నాయి. 4వ వచనం, దక్షిణ దేశంలో ప్రవాహంలో పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి నదులు పారుతూ ఉంటాయి అధికంగా. ఈ దక్షిణ దేశంలో ఇప్పుడు మా దగ్గర ఆ భూమి ఎండిపోయి నెలలు విడిచి భూమి ఎంతగానో ఆ నీటి కొరకు ఎదురు చూస్తున్నది కనుక అంటే చెరపట్టబడిన మా వారందరూ కూడా లేకుండా ఉన్నటువంటి దేశంగా మారిపోయింది. ఏ విధంగా అయితే నువ్వు వర్షాన్ని కురిపించి ఈ భూమిని తడిపి
దాని అంతటిని కూడా నీటితో నింపి మేమందరం కూడా తినటానికి, బ్రతకటానికి, జీవించడానికి కావలసినటువంటి వనరులన్నిటినీ కూడా ఆకాశం నుంచి నువ్వు వర్షాన్ని కురిపించి మేమందరం జీవించగలిగేటట్లుగా చేస్తావో, ఆ విధంగా అటువంటి విధంగా ప్రవాహంలో రాగలిగేటట్లుగా చెరపట్టుబడినటువంటి మా వారిని తిరిగి రప్పించు. ఇంకా చాలామంది అటువంటి చెరలో ఉన్నారు. బబులోని దేశంలో ఇంకా మిగిలిపోయిన వారు ఉన్నారు, వారిని తీసుకురా. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే, మనం రక్షణ పొందినప్పుడు మనతో ఉన్నటువంటి మన బంధువులు, కుటుంబీకుల్లో చాలామంది రక్షణ అనుభవం లేకుండా ఉన్నారు. వారి విషయంలో కలిగినటువంటి భారాన్ని గురించి చెప్తున్నారు. తర్వాత అంతకంటే అధికమైన విధంగా పౌలు తన యొక్క పరిచర్య అంతటిలో కూడా ఏ ఏ స్థలాలలో ఏ ఏ ఇబ్బందుల ద్వారా తిరిగి వారు మరలా బంధకాలలో ఇరుక్కొని ఉన్నారో, చిక్కుకొని ఉన్నారో దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఉదాహరణకి గలతీ పత్రికలో వాళ్ళు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా నడిచేటువంటి వాళ్ళుగా చేయబడ్డారు. మరలా సున్నతి ఇంకా శరీర సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి ధర్మశాస్త్ర నియమం చొప్పున నడవటానికి చేసినటువంటి ప్రయత్నాలు. అందుచేత వారికి ఆ పైన ఉన్నటువంటి యెరూషలేము మనకు తల్లి, అది స్వతంత్రముగా ఉన్నదని చెప్తూ, అబ్రహాంకి 2 కుమారుడు, ఇష్మాయేలు శరీర సంబంధంగా పుట్టినవాడు, ఇస్సాకు ఆత్మానుసారమైన వాగ్దానుసారంగా పుట్టినవాడు. కనుక మనం ఇష్మాయేలు వలె నడుచుకునవద్దు. ఆత్మ కలిగించేటువంటి స్వాతంత్రము చొప్పున మనము ఆత్మలో ఉండి నడుచుకొనుట అనేటువంటిది మీరు అభ్యాసం చేయండి. కానీ ఇక్కడ చెరపట్టుబడిన వారు ఎవరైతే శరీరానుసారంగా దేవుని నియమాన్ని అందుకోవటానికి చూస్తున్నటువంటి వారో వారు. మనం శరీరానుసారంగా జీవించినట్లయితే పరలోక సంబంధమైనటువంటి విషయాలలో మనం పాలు పొందలేం. ఎందుకనగా రక్త మాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం. దేవుడు మనను పరలోకపు సీయోనుకు పిలిచున్నాడు. అక్కడ మనం ఉండవలసింది, చేయవలసింది, జీవించవలసింది అంతయు కూడా ఆత్మానుసారమైనటువంటి జీవితం. కనుక గలతీల్లో శరీరానుసారం ఉంది. తర్వాత ఫిలిప్పీ పత్రిక వచ్చేటప్పటికి అక్కడ కూడా కొంతమంది యూదులలో నుంచి రక్షణ పొందిన వాళ్ళు సున్నతి ఇంకా దానికి సంబంధించినటువంటి అనేక విషయాల ద్వారా నీతిమంతులుగా పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు చెరలో ఉన్నారు. వారి విషయమైనటువంటి భారాన్ని కలిగి ఉన్నాడు పౌలు. తర్వాత కొలసీ పత్రిక వచ్చేటప్పటికి పరలోకంలో ఉన్నతంగా హెచ్చించబడి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అనే శిరస్సును హత్తుకోకుండా వారిష్టానుసారముగా ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము ఇంకా మనిషి కలిగిన జ్ఞానం ద్వారా పాప మరణ నియమాల నుంచి విడుదల పొందడానికి చేసే ప్రయత్నం యొక్క విషయాలలో జీవిస్తున్నటువంటి ప్రజలుగా కొలసీలో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గలతీలో కానీ, కొరింథీలో కానీ, ఫిలిప్పీలో కానీ, కొలసీలో కానీ ప్రతి స్థలంలో కూడా అపవాది విడుదల పొందినటువంటి బిడ్డలు కూడా సరైన విధంగా ప్రభువుతోటి హత్తుకొని ఆత్మ కలిగించేటువంటి స్వాతంత్రం చొప్పున నడుచుకోకుండా జీవించే జీవితంలో మరలా ఇరుక్కుపోయారు. అందుచేత వారందరినీ చెరపట్టుబడిన మా వారిని రప్పించము. కనుక వారందరూ కూడా విడుదల పొందాలనేటువంటి భారంతో పౌలు ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఎవరైతే విడుదల పొంది ప్రభువుతోటి కూడా తిరిగి లేచిన అనుభవం కలిగి ఆత్మ అనే వరాన్ని పొంది ఆత్మలో జీవిస్తూ పరలోక సంబంధమైన స్థలాల కొరకైనటువంటి అనుభవం కలిగిన వారుగా ఉన్నారో, వారు ఈ అనుభవం లేనటువంటి బిడ్డల విషయంలో చేసేటువంటి ప్రార్థన అది. వారిని కూడా మా వారు చెరపట్టబడి ఉన్నారు. శరీర సంబంధంగానో, ధర్మశాస్త్ర ప్రకారంగానో, వారి సొంత నీతిక్రియల చేతనో, లేక ప్రభువును హత్తుకోకుండా స్వేచ్ఛగా ఉండాలనేటువంటి మనసుతోటో ఏదైతే బంధకాల్లో ఉన్నారో వారందరినీ కూడా తిరిగి రప్పించు. అది ప్రార్థన. అయితే ఆ ప్రార్థించేటువంటి వాళ్ళ విషయంలో అది మనకు చాలా కొన్నిసార్లు నిరుత్సాహాన్ని కలుగజేసేదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ మార్పు అందరిలో ఎటువంటి విధంగా జరగాలో అది జరగకుండా కనుక చూస్తున్నట్లయితే, కనుక ఈ జీవిత యాత్ర అంతటిలో కూడా ఈ అనుభవం కలిగి మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులలో కానీ ఈ అనుభవం లేకుండా ఉన్నటువంటి వారి విషయంలో మనం చేస్తున్నటువంటి ఈ యాత్రా జీవితంలో ఈ ప్రార్థన అనేటువంటి ద్వారా లేక పరిచర్య ద్వారా
లేక దేవుడు మనకు ఏదైతే భారాన్ని ఇచ్చున్నాడో దానిని కొనసాగించేటువంటి పనిలో అది కన్నీళ్లు విడుచుచూ విత్తేటువంటిది అని చెప్తున్నాడు. అది విత్తటం అని చెప్తున్నాడు. ఆ విత్తటానికి ముందు వ్యవసాయదారుడు ఏ విధంగా అయితే ఆ భూమిని దున్ని తర్వాత దాంట్లో ఉన్నటువంటి మట్టి పెళ్ళలన్నిటిని కూడా చదును చేసి రాళ్ళు తుప్పలు ముళ్ళు వాటన్నిటిని కూడా తీసివేసి తర్వాత సాళ్ళుగా నేలను తోలి వాటిలో తడిపి విత్తనాలు విత్తేవాడిగా ఉంటాడు. ఈ ప్రయాసం అంతయు కూడా ఎంతో శ్రమతో కూడింది. ఇదంతయు కూడా అతడు ఈ కన్నీళ్లు విడుస్తూ విత్తుట అని చెప్తున్నాడు. భూమి పెద్దదే కానీ గింజలు చాలా చిన్నవి. అంటే మనం ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి ఈ వాక్యం జీవము కలిగినటువంటిది, అది మనిషిలో విత్తబడినప్పుడు దేవుడు ఏ విధంగా దాన్ని ఫలింపులోని తీసుకుని రాగలుగుతాడో అది మనిషి యొక్క హృదయానికి జ్ఞానానికి మించినదిగా ఉంటుంది. అది 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలింపగలదు. దానిని చూడమని చెప్తున్నాడు. కనుక నీ దగ్గర ఉన్నటువంటి చిన్న వనరు అయినా సరే, నువ్వేం చేయగలవో ఆ కొంచెమైనా సరే, దానికి అవసరమైనటువంటి ఆ భారం అనేటువంటిది, ఆ కన్నీళ్లు పెట్టడం అనేటువంటిది, వీరందరూ కూడా నేను ఎటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యములతో యెరూషలేమునకు పరలోకపు సియోను కొండకు నేను అతకబడి ఉన్నాను, కలపబడి ఉన్నాను, జతపరచబడి ఉన్నాను, ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యంలోనికి నేను రాగలిగి ఉన్నాను, ఈ పాప మరణముల నియమం నుంచి నేను విడుదల పొందగలిగి ఉన్నాను, దానిలోనికి నా సహోదరులందరూ రావాలని మనం చేయవలసినటువంటి పని. పౌలు చెప్తున్నాడు కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుషుడు, ఒక కొలసీలోనే కాదు, అన్ని చోట్ల కూడా. తరువాత అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. అది కన్నీటితోటి విత్తటం. 2వ వచనం 2వ అధ్యాయం, మీ కొరకును లవదీయక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకు అందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు నేను పోరాడుతున్నాను. అది కన్నీటితో విత్తడం. తర్వాత తిమోతి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నేను వచ్చు వరకు చదువుట ఎందును, అంటే అతడు తను స్వతహాగా సిద్ధపడటానికి, హెచ్చరించుట ఎందు, అంటే ఎవరెవరైతే ఇంకా దాసత్వంలో ఉండి బలహీనులుగా ఉండి సరైన విధంగా జీవించలేకుండా అన్నవారో వారిని హెచ్చరించే విషయంలో, బోధించుట ఎందు, సరిగా జీవించాలని ఆశ కలిగి ఇంకా బలాన్ని కావాలనుకుంటున్నారో వారందరికీ బోధించే విషయంలో జాగ్రత్తగా ఉండము, అది కొనసాగనివ్వు. దాని తర్వాత 4వ అధ్యాయం 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీకు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందాం. అంటే నువ్వు విడుదల కలుగు చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. 6వ వచనం, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. అది పిడికెడు విత్తనాలు కావచ్చు, కానీ చివరికి దాని యొక్క ఫలితం పనులుగా మారుతాయని చెప్తున్నాడు. సంతోషగానంతో పనులు మోసుకొని వచ్చుతారు. నువ్వు పౌలు ఈ రకరకాల అనేక స్థలాల్లో పనిచేస్తూ వచ్చాడు. పనిచేస్తూ వచ్చిన తర్వాత చివరికి 2వ తిమోతి 4వ అధ్యాయంలో చెప్తాడు. దానికి ముందు ఏం చెప్పాడనేది చూడటానికి మునుపు ఏ విధంగా దేవుడు దాన్ని చేస్తాడనేటువంటిది 1 కొరింథీ 3వ అధ్యాయంలో చెప్తాడు. 6వ వచనం, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసిన, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చే దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనను. మేము దేవుని జతపని వారమైనాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. కనుక ఈ అపోల్లో ఏ విధంగా ఒక పని చేశాడు, నేను ఒక పని చేశాను. వృద్ధి అనేటువంటిది కలుగు చేసిన వాడు దేవుడు. మేము పిడికెడు విత్తనాలు పట్టుకొని విత్తాం, అది పనలుగా మార్చినటువంటి వాడు దేవుడు. కనుక మా పని అనేటువంటిది మేము చేశాం. వృద్ధి
ఈ పనలుగా మార్చబడినటువంటిది దేవుడు చేశాడు. చివరికి తన జీవితంలో 2 తిమోతి 4వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు, 5వ వచనం నుంచి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము, అంటే ఆ విత్తనాన్ని విత్తు, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు, మధ్యలో ఆపద్దు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను, నేను చనిపోబోతున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమైనది, మంచి పోరాటము పోరాడితిని. అంటే కన్నీళ్లు విడుస్తూ ఏ విధము చేతనైనను నా సహోదరులు రక్షణ పొందవాలని, ఏ విధము చేతనైనను రక్షణ పొందిన వారందరూ కూడా విడుదల యొక్క పూర్తి స్వేచ్ఛను స్వాతంత్రం యొక్క అనుభవంలోనికి రావాలనని నేను మంచి పోరాటము పోరాడితే, నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను. ఈ సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చేటువంటి సందర్భంలో వారందరినీ కూడా దేవుడు తీసుకుని వస్తున్న సందర్భంలో నాకు ఇవ్వబడుతున్నటువంటిది కూడా ఉన్నది. ఆయన అనేక మందికి విడుదల మాత్రమే కాకుండా పనులుగా మార్చబడినటువంటి వృద్ధి నాకు కూడా బహుమానం ఉన్నది. నాకు మాత్రమే కాకుండా ఆయన రాకడను అపేక్షించేటువంటి వారు, ఈ విధంగా ఆయన కొరకు కష్టపడిన వారు, ఆయన కొరకు తన కన్నీళ్లు విడుస్తూ ఇతరుల కొరకు ప్రయాసపడినటువంటి జీవితం యొక్క అనుభవం కలిగిన వారి కొరకు దేవుడు మంచి బహుమానాన్ని సిద్ధపరిచి ఉంచాడు. కనుక మనం ఈ లోకంలో జీవించే విషయంలో అది 70-80 సంవత్సరాల వరకే. ఆ కాలం అంతటిలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతిదీ, పౌలు చేసినటువంటిది వేరు, అపోల్లో చేసినటువంటిది వేరు. ఎవరికి ఏది అనుగ్రహించున్నాడు ఆ పిడికెడు విత్తనాలు పట్టుకొని అనేక మంది యొక్క విడుదల కొరకు హెచ్చరించుటలో, బోధించుటలో, ప్రకటించుటలో మనము విసుకక మన ప్రయాసం గనక పడినట్లయితే దేవుడు దానిని సంతోషగానములతో మనం ఆ దినమును చూడగలిగేటట్లుగా చేసి ఉన్నాడు, మారుస్తాడు. మనము విడుదల పొందుట, విడుదల పొందని వారి కొరకు భారం కలిగి ఉండుట, ఆ భారాన్ని దేవుడు ఏ విధంగా సంతోషంతో మార్చగలడు అనేటువంటిది ఈ చిన్న కీర్తనలో మనం చూడగలుగుతాం. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించిన గాక. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. మేము మీ కొరకు అటువంటి నమ్మకమైనటువంటి దాసుల వలె సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను, అనుభవాన్ని పొంది పరలోక సంబంధవాసులుగా జీవిస్తూ మీకు ఇష్టకరమైన బిడ్డలుగా ఉండగలుగుటకు కావలసిన కృపను దయచేయమని, ఈ వాక్యం వినేటువంటి అనేక మందికి కూడా దీన్ని ఆశీర్వాద కారణంగా మార్చమని కోరుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.